అమ్మా దర్శనం చేసుకున్న వాళ్ళు బయలుదేరండి అమ్మా. అమ్మా దక్షిణ సమర్పించండి, సమర్పించండి. ఇందులో వేసేయాలమ్మా. అప్పుడు ఎవరు సమర్పించిన వాళ్ళు వాళ్ళకి వేస్తున్నాం. ఏకదశికి రంగనాథం, ఏకదశి రోజు రంగనాథ దర్శనం ఉంటుంది. కానీ అది ఇప్పుడు వేరే తప్పు. ఇప్పుడు ఏకదశి కూడా లేదు. తీసుకోండి. దర్శనం చేసుకున్న వాళ్ళు పక్కకి జరగండి, వేరే వాళ్ళు దర్శనం చేసుకుంటారు. వైకుంఠ పెరుమాళ్ళు దర్శనం చేసుకున్న వాళ్ళు ముందరికి వెళ్తే వేరే వాళ్ళు దర్శనం చేసుకుంటారు. ఆయన వెనకాల వాళ్ళు పెదారి ఉండదండి, పెదారి ఉండదు. దర్శనం చేసుకోండి. వైకుంఠ పెరుమాళ్ వైకుంఠ నాయకి ఇరమ్మల తీర్థము పశ్చిమ ముఖము దర్శనం చేసుకుని వెళ్ళాలండి. వైకుంఠ పెరుమాళ్ అండి. ఈ సన్నిధి విమానం 3 అంతస్తులుగా ఉంటుంది. కింద అంతస్తులో కదలండి చూడండి, ఇలా వెళ్ళిపోండి. వైకుంఠ పెరుమాళ్ అండి. దర్శనం చేసుకోండి, వెళ్ళండి. తీర్థం వచ్చింది కదా, దర్శనం చేసుకోండి, వెళ్ళండి. వైకుంఠ పెరుమాళ్. దీని డీటెయిల్స్ అన్ని మనం బస్సులో చదువుతాం. వైకుంఠ పెరుమాళ్ అండి. దర్శనం చేసుకోండి, వెళ్ళండి. ప్లీజ్ 100 people from Hyderabad. Let them have darshan. వైకుంఠ పెరుమాళ్ అండి. దర్శనం చేసుకోండి, తీర్థం వచ్చింది కదా. వైకుంఠ పెరుమాళ్ దర్శనం చేసుకోండి, తీర్థం వచ్చింది కాబట్టి వెళ్ళండి. వైకుంఠ పెరుమాళ్. వైకుంఠ పెరుమాళ్ అండి. దర్శనం చేసుకోండి, వెళ్ళండి. అన్నిటికీ తెర కట్టేశారు, అందుకని పాదసేవ ఉండదు. వైకుంఠ పెరుమాళ్. వైకుంఠ పెరుమాళ్ దర్శనం చేసుకోండి, వెళ్ళండి. ఇక్కడ సుదర్శన పెరుమాళ్ళు ఉన్నారండి, అందుకని జనరల్ గా లోపలికి రావద్దని చెప్పారు అనమాట. అది తప్పితే ఇంకా వేరే విషయం ఇంకా. వైకుంఠ పెరుమాళ్ దర్శనం చేసుకోండి, వెళ్ళండి. పెరుమాళ్ళని ఇక్కడే పెట్టారు అనమాట. అది సుదర్శన పెరుమాళ్ళని ఇక్కడే పెట్టారు, సుదర్శన, అందుకని లోపలికి రావద్దని చెప్పారు. వైకుంఠ పెరుమాళ్ అండి. దర్శనం చేసుకోండి, సుదర్శన పెరుమాళ్ళని ఇక్కడే పెట్టారు, అందుకని ఆడవాళ్ళని లోపలికి రానియట్లేదు, అంతే. తీర్థం అందరికీ వచ్చింది. వైకుంఠ పెరుమాళ్ళని దర్శనం చేసుకోండి. తెర తీస్తే 3 ఆకారాలు, కానీ తెర తీయరు ఇప్పుడు. వైకుంఠ ఏకాదశి అయితేనే కానీ తీయరు. ఒకటే దివ్య దేశం అండి వైకుంఠ పెరుమాళ్.
వైకుంఠ పెరుమాళ్ దర్శనం చేసుకోండి వెళ్ళండి. తీర్థం అందరికీ వచ్చింది కదా. వైకుంఠ పెరుమాళ్ దర్శనం చేసుకోండి వెళ్ళండి. వైకుంఠ పెరుమాళ్ చూడండి పదండి. లోపలికి వెళ్ళకండి, సుదర్శన పెరుమాళ్ ఉన్నారు లోపల. వైకుంఠ ఏకాదశి దాకా అంతా తెరైనండి. ముఖ దర్శనం మాత్రమే ఉంటుంది. వైకుంఠ నాయకి, వైకుంఠ నాయకి, వైకుంఠ నాయకి చాలా ఉన్నాయి. మొత్తం శిల్పకళ. అడుగడుక్కి శిల్పాలే ఉన్నాయి. దీని పేరు తిరుపరమేశ్వర విన్నగరం. తిరుపరమేశ్వర విన్నగరం. వైకుంఠ పెరుమాళ్, వైకుంఠ నాయకి, ఐరమ్మద తీర్థము, పశ్చిమ ముఖము, కూర్చున్న సేవ, ముకుంద విమానము, పల్లమరాజు ప్రత్యక్షము, తిరుమంగయ్య ఆళ్వార్ కీర్తించినది. ఈ సన్నిధి విమానము 3 అంతస్తులుగా ఉన్నది. కింద అంతస్తులో విత్తిరుంద తిరుక్కోలములో వైకుంఠ పెరుమాళ్ వేంచేసి ఉన్నారు. మొదటి అంతస్తులో సైన తిరుక్కోలము, ఎవరు లేరు, నేనే ఉన్నా. సరే అయినా మనమే రెడీ అయితే దిగుతారు సంవత్సరం. కానీ ఏం శిల్పకళ మామ. తన్మయంలో మునిగిపోయారు. మీరు నడవలేరు మా అంత స్పీడ్గా, మళ్ళీ మేము వచ్చే దాకా ఆగుతారు, లేట్ అయిపోతుంది చెప్పండి. అమ్మా నడవాలమ్మా, మళ్ళీ మీ గురించి వెయిటింగ్, మీ ఇద్దరి గురించి అందరు వెయిట్ చేయాలి. చూసా స్వామి స్వామి అంత కైంకర్య. BD exams, BD, what are the exams going on? Group 2, very good, all the best. తిరు పరమేశ్వర విన్నగరం. అద్భుతమైన శిల్పకళ. ప్రతి శిల్పంలో ఎక్కింది తెలుసా, గోడలలో కూడా ఏక్ నంబర్ వస్తుంది. మరి